Hello guys, good morning to all of you. Andariki kuda. So is my voice is audible? Please confirm. Andariki na voice audible? Cheppalandi andariki na voice audible? Please confirm. Yes, sir. Okay. See guys, ఈ రోజు మనకి బేసిక్గా ఈరోజు మనకి R2R సంబంధించిన ఎన్నో క్లాస్ అండి? ఫిఫ్త్ క్లాసా? ఫిఫ్త్ క్లాస్ అండి. ఈరోజు మనకి R2R సంబంధించిన ఫిఫ్త్ క్లాస్. ఒక జర్నల్ ఎంట్రీ ఎస్ఏపిలో ఎలా పోస్ట్ చేయాలి? ఓకే, ఒక అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ కొన్ని రాస్తాను. ఈ అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ని ఎస్ఏపిలో మనం ఎలా పోస్ట్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఓకే, సో హౌ టు బుక్ ద అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి S/4HANA సిస్టంలో మనం కొన్ని అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ మనం నోట్ ప్యాడ్లో రాసి ఇవి ఎస్ఏపిలో మనం ఎలా పోస్ట్ చేయాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఒక్క నిమిషం అండి. 67 సో ఈ ఎస్ఏపిలో మనం అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ మనం ఎలా బుక్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి అనేది మనం చూద్దామండి. సో అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ మన ఎస్ఏపిలో ఎలా పోస్ట్ చేయాలో మీకు నేర్పిస్తాను, చూడండి. ఓకే, సో అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ మనం ట్రాన్సాక్షన్స్, కొన్ని ట్రాన్సాక్షన్స్ అవుట్ స్టాండింగ్ రెంట్ ఒక 10,000 INR కట్టాలి. అవుట్ స్టాండింగ్ సాలరీ, అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీ, అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీ. ఓకే, సో ఇవి ఎస్ఏపిలో మనం పోస్ట్ చేయాలండి, 3 ట్రాన్సాక్షన్స్ని. ఈ ట్రాన్సాక్షన్ జరిగింది ఒకే రోజు జరిగింది అనమాట. డేట్ వచ్చేటప్పటికి ఈరోజు డేట్ ఎంతండి? 19th August. August 2024లో మనకి 3 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. సో ఇవి ఎస్ఏపిలో మనం ఎలా రికార్డింగ్ చేయాలి అనేది కాన్సెప్ట్. అర్థమైందా అందరికి? సో ఇప్పుడు అవుట్ స్టాండింగ్ రెంట్ అంటే ఏంటి, ఎంట్రీ ఎవరు చెప్తారు? అవుట్ స్టాండింగ్ రెంట్, సాలరీ, ఆడిట్, మనకి జర్నల్ ఎంట్రీస్ ఏం పడతాయి చెప్పండి, ఎవరు చెప్తారు? అవుట్ స్టాండింగ్ రెంట్, సాలరీకి జర్నల్ ఎంట్రీస్ ఎవరు చెప్తారు చెప్పండి, ఎవరు చెప్తారు? సో వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ అవుట్ స్టాండింగ్ రెంట్, అవుట్ స్టాండింగ్ సాలరీ, జర్నల్ ఎంట్రీ ఏంటి? ఎవరు మాట్లాడతలేదే, చదవలేదా ఎంట్రీస్? సో ఫస్ట్ జర్నల్ ఎంట్రీ వచ్చేటప్పటికి సైలెంట్గా ఉంటే మనం వర్కౌట్ అవుతుంది, మాట్లాడాలి క్లాస్లో. Rent to outstanding. అది అలా చెప్పాలండి, అలా చెప్తేనే మనకి బాగుంటుంది. లేకపోతే మనం ఏం రాయొచ్చు దీని బదులు, లేకపోతే ఏం రావచ్చు ఇంకోటి, అకౌంట్స్ పేయబుల్. కొంచెం అల్లి రండి, లేట్ వస్తున్నారు.
ఓకే, సో లేకపోతే మనం ఏం రాయొచ్చు, అకౌంట్స్ పేయబుల్ అని రాయొచ్చా లేదా? ఓకే, అవుట్ స్టాండింగ్. దెన్ సెకండ్ జర్నల్ ఎంట్రీ. outstanding salary. Outstanding salary entry ఏంటి? Salary account debit to outstanding salary. Salary account debit to outstanding salary. పొద్దున ఎంట్రీలో చెప్పాలి ఇవి. థర్డ్ జర్నల్ ఎంట్రీ. థర్డ్ జర్నల్ ఎంట్రీ ఏంటండి? Audit fee debit to outstanding audit fee. Outstanding audit fee. అంతేనా కదా? ఈ ఎంట్రీస్ వద్దున్న అవుట్స్టాండింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ టు అవుట్స్టాండింగ్? వాట్ ఈస్ మీన్ టు అవుట్స్టాండింగ్? Those are payable. పే చేయాల్సినవి, కట్టవలసినవి, పేమెంట్ చేయాల్సినవి, పేమెంట్ చేయాల్సినవి లేదా కట్టాల్సినవి, రెంట్, సాలరీ, ఓకే, ఆడిట్ ఫీ, ఇవన్నీ మనకి ఏంటి? జిఎల్ సంబంధించింది, జనరల్ ఇచ్చారు. ఓకే, ఎవరు కట్టాలి ఇవి? అలానా వాడి కట్టాల్సినవి. కాబట్టి మరి ఎస్ఏపిలో మనకి అవుట్ స్టాండింగ్ ఎంట్రీ బుక్ చేయడానికి జనరల్ గా యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? ఎస్ఏపిలో జిఎల్ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ ఎవరు చెప్తారు? FS02. FB50 లేదా F-02. ఈరోజు FB50 ద్వారా మనం ఒక అవుట్ స్టాండింగ్ ఎంట్రీ ఎస్ఐపిలో బుక్ చేద్దామండి. ఈరోజు FB50లో ఒక అవుట్ స్టాండింగ్ ఎంట్రీని FB50లో మనకు అవుట్ స్టాండింగ్ ఎంట్రీ బుక్ చేద్దాం. ఓకేనా? సో ఈ ట్రాన్సాక్షన్ కోడ్ని, ఈ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. ఈ ట్రాన్సాక్షన్ కోడ్ని మనం యూజ్ చేసి చేస్తామండి. అలాగే జిఎల్ ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్, ఈ కోడ్ ఏంటి మనకి చూడాలంటే? FBL3N. జిఎల్ బ్యాలెన్సెస్ చూడాలంటే టీ కోడ్ ఏంటి? FS10. ఈ రోజు ఇక్కడ దాకా చేద్దాం. అర్థమైందా లేదా? ఈరోజు మనం ఇక్కడ దాకా చేద్దాం. సో ఒక ఎంట్రీ, అవుట్ స్టాండింగ్ ఎంట్రీ ఎస్ఐపి అలా పోస్ట్ చేస్తాను. రేపు పొద్దున్న నేను ఇంటర్వ్యూలో టెల్ మీ సమ్ అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ అని అడుగుతాను. అర్థమైందా? టెల్ మీ సమ్ అవుట్ స్టాండింగ్ ఎంట్రీ. సో డ్యూ డేట్ అనేది ఎలా తెలుస్తుంది మనకి? జనరల్ గా డ్యూ డేట్ అంటే ఎలా తెలుస్తుంది? బేసిక్ గా ఈ రోజు డ్యూ డేట్, లేకపోతే 10 రోజుల తర్వాత డ్యూ అవుతుంది ఇన్వాయిస్, లేకపోతే 20 రోజుల తర్వాత డ్యూ అవుతుంది ఇన్వాయిస్ అని ఎలా తెలుస్తుంది? దేని బేస్ మీద తెలుస్తుంది? పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్ అని బట్టి ఇన్వాయిస్ అనేది డ్యూ అవుతుంది. అర్థమైందా? సో పేమెంట్ టర్మ్స్ బట్టి ఇన్వాయిస్ అనేది డ్యూ అవుతుంది. అర్థమవుతుందో లేదా అందరికీ కూడా? సో కాబట్టి ఫస్ట్ మన ఎస్ఏపిలోకి వెళ్ళి ఒక ట్రాన్సాక్షన్ ని మనం బుక్ చేద్దామండి. సో ఇక్కడ ఇదేంటంటారు? దీన్ని ఏమంటాం మనం? ఇదేమంటాం? కమాండ్ ఫీల్డ్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అనేది ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్. సో జనరల్లీ ఎస్ఏపి ఎండ్ యూజర్స్ విల్ పోస్ట్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఈజీ యాక్సెస్ స్క్రీన్. అలాగే ఫ్యూరీ యాప్స్, ఇంకోటి ఏంటిది? ఫ్యూరీ యాప్స్ కూడా ఒకసారి చూపిస్తాను. ఓకే, సో యూజర్స్ కెన్ పోస్ట్ ద ట్రాన్సాక్షన్ ఐదర్ త్రూ GUI. ఇప్పుడు మీరు పోస్ట్ చేసేది GUI అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. GUI మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఫ్యూరీ యాప్స్, ఈ రెండింటి ద్వారా మనం పోస్ట్ చేస్తాం ట్రాన్సాక్షన్. ఇప్పుడు మీరు ఇదంతా ఇదేంటిది? GUI. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? ఫ్యూరీ యాప్స్. సో ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేయాలంటే ఏం చేస్తామేంటి? ఏం టైప్ చేస్తాం మనం?
ఎఫ్బి 50 ఏ టైప్ చేస్తాం ఎఫ్బి 50 ఎఫ్బి 50 అంటే ఏంటి జర్నల్ ఎంట్రీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఎఫ్బి 50 ఎంటర్. సో ఎఫ్బి 50లో మనకి స్క్రీన్ అంటే ఎంటర్ కొట్టగానే ఇలా స్క్రీన్ ఇచ్చేస్తాం అనమాట. మళ్ళీ చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడ కమెంట్ ఫీల్డ్ ఏం చేయాలి ఎఫ్బి 50 అని చెప్పి టైప్ చేయాలి, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మనకి ఇలా స్క్రీన్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కంపెనీ కోడ్ CHSU నీ కంపెనీ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ రాద్దాం. మనం ప్రతి పాయింట్ రాసుకుంటూ వద్దాం. మనకి హెడర్ డేటా అంటే ఏదైనా డాక్యుమెంట్లో మనకి టూ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది డాక్యుమెంట్ పోస్టింగ్లో. ఎన్నండి 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకటి ఏంటిది హెడర్ డేటా, ఒకటి ఏంటిది హెడర్ డేటా, రెండోది ఏంటిది లైన్ ఐటమ్ డేటా. లైన్ ఐటమ్ డేటా అర్థమైందా? హెడర్ డేటా లైన్ ఐటమ్ డేటా. సో ఇప్పుడు ఇక్కడ హెడర్ డేటా అంటే ఏంటి సార్ అంటే ఇవన్నీ కనపడేదంతా హెడర్ డేటా. ఇక్కడ దాకా చెప్పండి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రెఫరెన్స్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, డాక్యుమెంట్ టైప్. డాక్యుమెంట్ టైప్ ఏంటి జనరల్ లెడ్జర్ది ఎస్ఏ. జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ టైప్ ఏంటి ఎస్ఏ. ఓకే. కంపెనీ కోడ్, టోటల్ డెబిట్, టోటల్ క్రెడిట్. ఇది హెడర్ డేటా అంటారు. ఏమంటారు హెడర్ డేటా అంటే ఎన్ని ట్రాన్సాక్షన్ మనం ఎస్ఏపిలో పోస్ట్ చేసేటప్పుడు హెడర్ డేటా ఇవ్వాలి. ఈ కింద కనబడుతున్నాయి ఏంటి లైన్ ఐటమ్ డేటా, లైన్ ఐటమ్స్ అంటారు. ఏమంటారు లైన్ ఐటమ్ డేటా. సో హెడర్ డేటా, రెండోది ఏంటిది లైన్ ఐటమ్ డేటా. సో హెడర్ డేటా ఇక్కడ హెడర్ డేటాలో డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది. హెడర్ డేటాలో ఏమి ఇవ్వాలండి డాక్యుమెంట్ డేట్, నెక్స్ట్ పోస్టింగ్ డేట్. సో అంటే ఏంటి కంపల్సరీగా ఇవ్వాలి పోస్టింగ్ డేట్. నెక్స్ట్ ఏంటి రిఫరెన్స్ నెంబర్. డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి సో ఈ రెంట్ శాలరీ, సో ఆడిట్ ఫీ ట్రాన్సాక్షన్స్ మనకి ఏ రోజున జరిగాయి దాన్నే మనం ఏమంటాం మనం డాక్యుమెంట్ డేట్. ఏమంటారు డాక్యుమెంట్ డేట్. సో ముందు హెడర్ డేటా ఫిల్ చేయి. రియల్ టైంలో మీకు రెఫరెన్స్ నెంబర్ ఎలా ఉంటుంది అంటే రెండు నెంబర్స్ ఉంటాయి రియల్ టైంలో. అర్థమైందా? సో రియల్ టైంలో ఏముంటుంది రెఫరెన్స్ నెంబర్. ట్రాన్సాక్షన్ ఏ కరెన్సీలో జరిగింది ఇక్కడ INR అంటే ఏంటి ట్రాన్సాక్షన్ కరెన్సీ. నెక్స్ట్ ఏంటిది కంపెనీ కోడ్. సో నెక్స్ట్ మనకి హెడర్ టెక్స్ట్. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇవ్వాలండి. సో రెంట్, శాలరీ, ఆడిట్ ఫీ అన్నీ ఏమంటాం మనం అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ అని చెప్పి రాసుకోండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి అనేది మీకు ఫస్ట్లో చెప్తారులేండి. ఓకే, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత చెప్తారు. సో డాక్యుమెంట్ టైప్ ఏంటిది అంటే జనరల్ లెడ్జర్కి డాక్యుమెంట్ టైప్ ఏంటి ఎస్ఏ. గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఏకి డాక్యుమెంట్ టైప్ ఏంటి ఎస్ఏ. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలండి జిఎల్ అకౌంట్. సో ఏంటి తీసుకోవాలి జిఎల్ అకౌంట్. రెంట్, తర్వాత ఏం తీసుకోను శాలరీ, తర్వాత ఏంటిది ఆడిట్ ఫీ. ఇవన్నీ డెబిట్లా క్రెడిట్లా? రెంట్ డెబిటా క్రెడిటా? శాలరీ డెబిటా క్రెడిటా? ఆడిట్ ఫీ డెబిటా క్రెడిటా? డెబిట్లు కాబట్టి డెబిట్. తర్వాత ఏది క్రెడిట్ రావాలి అకౌంట్స్ పేయబుల్. ఎక్కడ ఉన్నాయి ఇక్కడ అడ్వాన్స్ రిసీట్స్, అడ్మినిస్ట్రేషన్,
అవుట్ స్టాండింగ్ అని చెప్పి ఉందా ఇక్కడ? అవుట్ స్టాండింగ్ పేయబుల్ అని ఉంది. తీసుకోనా ఇది? అవుట్ స్టాండింగ్ పేయబుల్. ఇది డెబిటా క్రెడిటా? క్రెడిట్. ఇలా ముందే ఎంటర్ చేయాలి మనం. లైన్ ఐటమ్స్ కింద ఎన్ని లైన్ ఐటమ్స్ ఇవ్వచ్చు కింద? 999 లైన్ ఐటమ్స్ ఇవ్వచ్చు కింద. ఇప్పుడు ఎన్ని ఇచ్చాను నేను? 4 ఇచ్చా. అలా ఎన్ని ఇవ్వచ్చు ఒకేసారి? 999 ఇవ్వచ్చు లైన్ ఐటమ్స్. ఓకే, ఇప్పుడు మీకు ఇది కనపడే స్క్రీన్ ఏమంటారంటే ఈ ఎంజాయబుల్ ట్రాన్సాక్షన్స్ అంటారు. FB50 ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం? ఎంజాయబుల్ ట్రాన్సాక్షన్స్. అంటే సింపుల్ గా ABCD రానని కూడా ఎంటర్ చేసి పోస్ట్ చేసి. ఇందులో కష్టమైన ఉందా మీకు? ఇందులో కష్టమైంది నేను పోస్ట్ చేయలేదు సార్ ఈ డాక్యుమెంట్ కూడా అనేది ఉందా ఇందులో? ఏమీ లేదు. ఒక కీ కోడ్ చెప్తే చాలు. మిగతా ఇన్పుట్స్ అన్ని ఎవరు ఇస్తారు? రెస్పెక్టివ్ టీమ్ ఇస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఎవరైతే టీం ఉంటారో ఆ టీం మీకు పంపిస్తే ఆ డేటాను ఎంటర్ చేయటమే. రెంట్ ఎంత అన్నాను? 10,000. శాలరీ ఎంత అన్నాను? 10,000. అలాగే మనకి రెంట్, శాలరీ, ఆడిట్ ఫీ ఇంకా 30,000. అర్థమవుతుందా లేదా? రెంట్, శాలరీ, ఆడిట్ ఫీ. ఓకే, రెంట్, శాలరీ, ఆడిట్ ఫీ. రెంట్ ఎంత? 10,000. శాలరీ ఎంత? 10,000. ఆడిట్ ఫీ ఎంత? 10,000. అర్థమవుతుందా? సో రెంట్, శాలరీ, ఆడిట్ ఫీ 30,000. సో ఇది ఇచ్చి మీరు ఏం చేయాలంటే, సో ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్తే ఇలా వెళ్తారనమాట. ముందుకి ట్యాబ్ మీద క్లిక్ చేస్తే అనమాట ఇట్లా. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలండి? రెంట్, ఇక్కడికి వచ్చి శాలరీ, ఇక్కడికి వచ్చి ఆడిట్ ఫీ, ఇక్కడికి వచ్చి అవుట్ స్టాండింగ్ పేబుల్ అని చెప్పి రాయండి చాలు. ఎంటర్ కొట్టండి, ఎంటర్. సో ఎంటర్ కొట్టండి, ఎంటర్. ఎంటర్ కొడుతున్నప్పుడు మీకు ఎర్రర్ వచ్చేసింది. అంటే ఈ ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తే ఏం చేయాలో కూడా చెప్తాను. ఈ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినప్పుడు ఎర్రర్ అని చెప్పి నోట్ చేసుకోండి. ఎర్రర్ అని చెప్పి పేరు నోట్ చేసుకోండి ఇది. లేకపోతే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టండి. స్క్రీన్ షాట్ అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తే ఎవరు సాల్వ్ చేస్తారు? ఎవరు సాల్వ్ చేస్తారు? ఇప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది, ఇది టెక్నికల్ ఎర్రర్. అన్ని ఇన్పుట్స్ కరెక్ట్గా ఇచ్చారు, అయినా సరే మనకి ఎర్రర్ వచ్చింది. ఎవరు రెస్పాన్సిబుల్? కన్సల్టెంట్ సార్. కన్సల్టెంట్, IT కన్సల్టెంట్. మరి మీరు IT కన్సల్టెంట్ ఫార్వర్డ్ చేయాలి ఎర్రర్ని, అవునా కదా? అప్పుడు మీరు ఏం చేస్తారు? టికెట్ని రైట్ చేస్తారు. సో టికెట్ని ఎలా రైట్ చేస్తారో చెప్తాను ఇప్పుడు. సో టికెట్ రైట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్ ఇవ్వాలి? How to raise the ticket in? So how to raise the ticket? సో మనకి ఏ టికెటింగ్ టూల్లో రైజ్ చేస్తాం మనం జనరల్గా? టికెటింగ్ టూల్ ఏంటండి? సర్వీస్ నౌలో టికెట్ రైజ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, సో యూజర్ నేమ్, మనకి మన పేరేంటి అంతేనా లేదా? యూజర్ నేమ్, ఓకే, డేట్, అలాగే ఇష్యూ డిస్క్రిప్షన్. ఈ టికెటింగ్ టూల్లో మనం ఏం చేయాలంటే టికెట్ రైజ్ చేద్దాము, ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలండి. ఇష్యూ డిస్క్రిప్షన్ ఏంటి, అలాగే అలాగే ఇష్యూ ఎర్రర్ స్క్రీన్ షాట్. ఓకే, ఎర్రర్ స్క్రీన్ షాట్. రీజియన్, ఏ రీజియన్ సంబంధించింది. అలాగే అసైన్డ్ గ్రూప్, ఎవరికి అసైన్మెంట్ చేస్తున్నాం? ఎవరికి అసైన్ చేస్తున్నాం? FICO గ్రూప్. అలాగే కామెంట్స్, రిమార్క్స్. సో ఇట్లేమో ఈ ఇన్పుట్స్ ఇవ్వాలి. అర్థమైందా? అంటే టికెటింగ్ టూల్లో రేపు పొద్దున్న చెప్పాలి, ఇలా టెక్నికల్ ఇష్యూ వచ్చింది నేను పోస్ట్ చేసేటప్పుడు,
అందుకనే ఈ టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు నేను ఎవరితో సాల్వ్ చేయించాను, ఐటీ వాళ్ళతో సాల్వ్ చేయించాను. టికెట్ రైస్ చేయడానికి మనం బేసిక్ గా సర్వీస్ టూల్లోకి వెళ్ళి ఓకే సో టికెట్ ని రైస్ చేస్తామని చెప్పాలి. సో మనకి టైప్స్ ఆఫ్ టికెట్స్ మొత్తం 3 టైప్స్. మనకి ఎస్ఎల్ఏ ఉంటుంది టికెట్ కి. ఏముంటదండి ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. P1 టికెట్ SAP NT కన్సల్టెంట్ 2 hours లో సాల్వ్ చేయాలండి. సో P2 టికెట్ అయితే 6 hours లో. సో P3 టికెట్ అయితే 3 days లో. P4 టికెట్ అయితే 4 days. అంటే 4 days వరకు కన్సల్టెంట్ మనం టైం ఇవ్వాలి. ఒకవేళ టికెట్ మంత్ ఎండ్ టైంలో వచ్చి అర్జెంటుగా చేయాలి, ఇప్పుడు బుక్స్ క్లోజ్ చేయాలి, అర్జెంట్ పోస్టింగ్ అని అంటే ఏ టికెట్ రైస్ చేస్తాం? P1 లేదా P2 టికెట్. ఈ P1 టికెట్ హై ప్రయారిటీ టికెట్ అంటారు. అంటే కన్సల్టెంట్ ఇమీడియట్ గా సాల్వ్ చేయాలి 2 hours లో. సో ఇది మనకి మీడియం, ఇది మనకి లో ప్రయారిటీ టికెట్ అన్నమాట. సో మనకి ఎస్ఎల్ఏ ఉంటుంది. బేస్డ్ అపాన్ ఎస్ఎల్ఏ we need to resolve the tickets. P1 ticket 2 hours, P2 ticket 6 hours, P3 ticket 3 days, P4 ticket 4 days. మనకి P1 టికెట్ వచ్చేటప్పటికి హై ప్రయారిటీ టికెట్స్, P2 టికెట్ హై ప్రయారిటీ, P3 టికెట్ మీడియం ప్రయారిటీ, P4 టికెట్ లో ప్రయారిటీ టికెట్. వాట్ మై పాయింట్? అందరికీ అర్థమవుతుందా? సో ఇది ఎస్ఎల్ఏ అంటే ఏంటండి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. Hello, sir. చెప్పండి. Who will decide is this P1, P2, P3? ఏంటండి చెప్పండి. ఎవరు డిసైడ్ చేస్తారు P1, P2, P3 అని? ఎండ్ యూజర్? మనమే. ఇప్పుడు జనరల్ గా P1, P2 టికెట్స్ అంటే కొంచెం హై ప్రయారిటీ టికెట్స్. అవి మీ ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవల్ కావాలి, ఇమీడియట్ గా సాల్వ్ చేయాలి అంటే. ఓకే, కాబట్టి మనమే P3 టికెట్, P4 అంటే మన అర్జెన్సీ మనకు తెలిసిపోద్ది కదా. 2 రోజులైనా పర్లేదు, 3 రోజులన్నా పర్లేదు అనుకుంటే ఏ టికెట్ రైట్ చేస్తాం? P3 టికెట్. ఓకే, మన దాన్ని బట్టి, మన అర్జెన్సీని బట్టి. ఓకే, ఎండ్ యూజర్ ఫైనల్ గా డిసైడ్ చేస్తారు అంతే. ఎండ్ యూజరే డిసైడ్ చేసేది. ఇప్పుడు ఎండ్ యూజర్ కి ఇమీడియట్ కావాలంటే టికెట్ రైట్ చేస్తాడు. ఓకే, ఏ టికెట్ అంటే అర్జెన్సీ, వాడికి అర్జెంట్ కావాలి, ఏ టికెట్ రైట్ చేయాలి వాడికి తెలుసు, ఐటీ కన్సల్టెంట్ కాదు. ఓకే, మనకి టికెట్ మనం సాల్వ్ చేయాలి, మనకి ఇమీడియట్ గా సాల్వ్ కావాలి అక్కడ. కాబట్టి మనం ఎండ్ యూజర్స్ కాబట్టి టికెట్ రైట్ చేస్తాం. అది అర్జెంట్ కాబట్టి అర్జెంట్ అనుకో, మంత్ ఎండ్ టైంలో ఇమీడియట్ అనుకో 2 hours P1 టికెట్ రైట్ చేసేస్తాం. ఓకే, అర్జెంట్ అయితే, వెరీ అర్జెంట్ అనుకుంటే. సో ఇక్కడ మీరు ఈ టికెట్స్ ని ఎలా రైజ్ చేయాలి అనేది రేపు పొద్దున ఇంటర్వ్యూలో చెప్పాలి. మరి ఈ కన్సల్టెంట్ ని ఎర్రర్ సాల్వ్ చేయాలి. ఓకే, ఈ ఎర్రర్ సాల్వ్ చేయకపోతే నీకు పోస్ట్ అవుతుంది ట్రాన్సాక్షన్. సిమ్యులేట్ అని చెప్పి క్లిక్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది చూడండి. సో ఈ ఎర్రర్ వస్తుంది, ఈ ఎర్రర్ మూలంగా మనకి స్టక్ అయిపోయింది. ఎర్రర్ అంటే ఎప్పుడు కూడా రెడ్ కలర్ లో ఉంటుంది, అర్థమైందా? వార్నింగ్ ఎప్పుడు కూడా ఎల్లో కలర్ లో ఉంటుంది. ఎల్లో కలర్ లో ఉన్నది ప్రాబ్లం లేదు, ఎంటర్ కొడితే పోతుంది, ఎంటర్ కొడితే పోతుంది. కానీ రెడ్ కలర్ లో ఉందంటే అది సాల్వ్ కాదు. అది ఎవరి చేత సాల్వ్ చేయించాలి? ఐటీ కన్సల్టెంట్. ఫస్ట్ చెక్ చేసుకోవాలి మన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో, అన్ని కరెక్ట్ గా ఇచ్చామా, ఇన్పుట్స్ అన్ని కరెక్ట్ గా ఇచ్చిన తర్వాత కూడా మనకి ఎర్రర్ వస్తుందంటే ఎవరు రెస్పాన్సిబుల్? ఐటీ కన్సల్టెంట్. ఓకే, సో మనం ఈ స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి ఐటీ మన టికెట్ రైజ్ చేయమని చెప్తే మనకి L1 టీమ్ అని ఉంటుంది. ఎవరండి? L1 టీమ్. సో L1 టీమ్ టికెట్ రైజ్ చేస్తుంది. ఒకవేళ L1 టీమ్ లేదనుకోండి, మనమే టికెట్ రైజ్ చేయాలి వస్తుంది పోర్టల్లోకి. ఏ టూల్లోకి వెళ్ళి మనం చేస్తాము? సర్వీస్ను. జనరల్గా ఎండ్ యూజర్ ఏం చేస్తారంటే L1 టీమ్ కాల్ చేస్తాడు, లేకపోతే ఈమెయిల్ చేస్తాడు. వాళ్ళు ఏంటంటే టికెట్ రైజ్ చేస్తారు. టికెట్ రైజ్ చేసి ఆ ఎఫ్ఐ వాళ్ళకి ఈ టికెట్ని ఇష్యూ చేస్తారు. ఎఫ్ఐసి వాళ్ళు టికెట్ని అసైన్ చేసుకొని ఏం చేస్తారు? దాని మీద వర్క్ చేసి ఇష్యూని సాల్వ్ చేస్తారు. మీరు కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకుంటే ఇక్కడ ఈ 2 చేసేయగలరు. అంటే టికెట్ని సాల్వ్ చేయగలరు, అలాగే ఎండ్ యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయగలరు.
అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి దీన్ని సాల్వ్ చేయాలంటే ఎలాగా అంటే నేను సాల్వ్ చేస్తాను, ఇది మీకు సంబంధం లేదు, మీరు చేయలేదు, మీకు అర్థం కాదు కూడా చేయాలంటే. ఓకే, ఇది కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకుంటే టికెట్ అనేది సాల్వ్ అయిపోతుంది. మీరు ఎండ్ యూజర్స్ కాబట్టి మీరు సాల్వ్ చేయలేరు, మీకు రియల్ టైంలో సాల్వ్ చేయడానికి కూడా యాక్సెస్ ఉండదు. అర్థమైందా? మీరు టికెట్ రైజ్ చేయడం వరకే మీ డ్యూటీ, ఆ తర్వాత ఐటీ వాళ్ళు చూసుకుంటారు. ఐటీ వాళ్ళు చేసే పని మీరు చేయకూడదు. అర్థమైందా? సో కాబట్టి ఐటీ వాళ్ళు చేసే పని మీరు చేయడానికి అక్కడ యాక్సెస్ ఉండదు మీకు. అర్థమైందా? టీ కోడ్ యాక్సెస్ ఉండదు ఎవరు. కాబట్టి నేనేం చేస్తానంటే ఐటీ వాడిని కాబట్టి ఇప్పుడు ఈ టికెట్ నేను మీరు సాల్వ్ చేస్తాను. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మీ యూజర్ ఐడికి టాలరెన్స్ గ్రూప్ని అసైన్ చేసుకోవాలండి. ఇవన్నీ మీకు అర్థం కావు చెప్పిన. సో నేనైతే సాల్వ్ చేసేసాను. సాల్వ్ చేసేసి మిమ్మల్ని పోస్ట్ చేయమన్నప్పుడు మళ్ళీ మీరు ట్రై చేస్తారు, ఎంటర్ కొడతారు, మళ్ళీ ఎంటర్ కొట్టి సార్ మళ్ళీ ఎర్రర్ వస్తుంది అంటారు. ఓకే, అప్పుడు నేనేమంటాను, లేదు మళ్ళీ ఫ్రెష్గా పోస్ట్ చేయంటాను. అంటే సాల్వ్ చేసినప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే జనరల్గా ఫ్రెష్గా పోస్ట్ చేయాలి. చెప్పండి ఇప్పుడు టీ కోడ్ ఏంటి? FB 50లోకి వెళ్ళి ఓకే. సో మీరు పద్దాగా ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, మాన్యువల్గా ఇలా రాయాల్సిన అవసరం లేదు. బ్యాక్ స్పేస్ ఇవ్వండి, బ్యాక్ స్పేస్ లేదా డిలీట్ మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తాయి అనమాట. సో ఇది రెఫరెన్స్ కూడా డిలీట్ మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. హెడర్ టెక్స్ట్ కూడా ఇలా వచ్చేస్తుంది డిలీట్ మీద క్లిక్ చేస్తే. ఓకే, ఇది కూడా అంతే. సో 400 301 400 302. సో మనకి అవుట్ స్టాండింగ్ పేయబుల్ సంబంధించింది మనం తీసుకుందాము. ఏది ఇది తీసుకొని ఇది డెబిట్ ఇది క్రెడిట్. 10,000 ఇక్కడ ఏం రావాలి మొత్తం 30,000. సో ఇక్కడ ఏం చేయమన్నాను, ట్యాబ్ మీద క్లిక్ చేసుకుంటా వెళ్తే ట్యాబ్లోకి వచ్చేస్తాం. ఓకే, సాలరీ, రెంట్, ఆడిట్ ఫీ. సో రెంట్ సాలరీ కదా, ఫస్ట్ రెంట్ తర్వాత ఏంటి సాలరీ. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, ఎంటర్. ఈ వార్నింగ్ మెసేజ్ వచ్చినప్పుడు ఎంటర్ కొట్టండి చాలు. ఇక్కడ టోటల్ డెబిట్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్ అయ్యిందా లేదా? ఇక్కడ ఈచ్ లైన్ ఐటమ్, ప్రతి లైన్ ఐటమ్ కూడా ఏమున్నాయి మనకి గ్రీన్ కలర్లో, అంటే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సిమ్యులేట్, ఎంటర్ కొట్టండి వార్నింగ్ మెసేజ్. సో రెంట్ అకౌంట్ డెబిట్, సాలరీ అకౌంట్ డెబిట్, ఆడిట్ ఫీ అకౌంట్ డెబిట్, అవుట్ స్టాండింగ్ పేయబుల్ 100 500 నోట్ చేసుకోండి. అవుట్ స్టాండింగ్ పేయబుల్ ఇక్కడ జిఎల్ ఉంది 100 500. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సేవ్. సో ఏ పీరియడ్లో పోస్ట్ చేస్తున్నాం? 5th పీరియడ్. 5th పీరియడ్ ఎందుకు వచ్చింది? 5th అంటే మే కాదు, మన బుక్స్ ఆఫ్ అకౌంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇండియన్ అకౌంటింగ్ బుక్స్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. 5th అంటే ఏంటి? ఆగస్ట్ అని లెక్క. మన బుక్స్ ఆఫ్ అకౌంట్ ఎప్పుడు స్టార్ట్ అయితే జనరల్గా ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. అలా లెక్కేసుకో, అంతేగాని జాన్, ఫిబ్రవరి అలా లెక్కేసుకోకూడదు. ఓకే, ఫిస్కల్ ఇయర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం రన్ అవుతుంది ఫిస్కల్ ఇయర్ అంతా 2024. కంపెనీ కోడ్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ డేట్, రెఫరెన్స్ నెంబర్, సేవ్. పోస్ట్ అయిపోయిందా లేదా? పోస్ట్ అయిపోయింది. పైన మనం చూడాలంటే డిస్ప్లే. సో డిస్ప్లే ఇదే టీ కోడ్ ఏంటి? FD03. సో డాక్యుమెంట్ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ చూడాలంటే ఏంటిది టీ కోడ్? FD03లో కూడా చూడొచ్చు మనం. అంటే ఏం లేదు, ఇక్కడ మీరు FD03లో కానీ వెళ్ళి FD03 అని చెప్పి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టి ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చేస్తే ఎంటర్ కొడితే ఇదే ఓపెన్ అవుతుంది. అర్థమైందా? ఒక టీ కోడ్ తెలిస్తే చాలా SAPలో ఎండ్ యూజర్ వరకు సింప్లిఫై అయిపోద్ది. ఇన్పుట్స్ ఇవ్వడమే, డెబిట్లు క్రెడిట్లు ఇవ్వడమే. ఏది డెబిట్ ఏది క్రెడిట్ అని తెలుసుకోవడమే కాన్సెప్ట్ ఇక్కడ, అంత మించింది ఏమీ లేదు ఇక్కడ. అందుకే జర్నల్ ఎంట్రీస్ బాగా రావాలంటుంది.
R2R జర్నల్ ఎంట్రీస్ ఎంట్రీలో 100% క్వశ్చన్లు అడుగుతారు. జర్నల్ ఎంట్రీ చదువుకోకుండా వెళ్తే యుద్ధానికి కత్తి లేకుండా వెళ్ళంటే ఇంకా అర్థమైందా? యుద్ధానికి కత్తి లేకుండా వెళ్ళినట్టే. అప్పుడు ఏముంది, కత్తి మర్చిపోయింది అంటారా? సారీ ఏంటి కత్తి మర్చిపోయి వచ్చారంటారా? అదే అవుతుంది పరిస్థితి. సో కాబట్టి జర్నల్ ఎంట్రీ 100%. సో డాక్యుమెంట్ టైప్ ఏం చెప్పాం మనం? ఎస్ఏ. సో ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాట్ ఉంది చూసారా? ఈ హ్యాట్ మీద క్లిక్ చేస్తే ఏమవుద్ది అంటే మీరు ఈ ట్రాన్సాక్షన్ ఎవరు పోస్ట్ చేశారు, ఎప్పుడు పోస్ట్ చేశారు, ఏ టైంలో పోస్ట్ చేశారు, ఈ ఆల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. రేపు వచ్చిన ఎవరైనా సో ట్రాన్సాక్షన్ రాంగ్ గా పోస్ట్ చేశారు అనుకో, ఎవరు పోస్ట్ చేశారో తెలియదు. ఎలా చెక్ చేస్తారు? ఇలా చెక్ చేస్తాం. ఈ హ్యాట్ మీద క్లిక్ చేయగానే ఈ ట్రాన్సాక్షన్ ఎవరు పోస్ట్ చేశారు, ఎప్పుడు పోస్ట్ చేశారు అనే డీటెయిల్స్ కూడా మనకి వచ్చేస్తాయి. గాట్ మై పాయింట్? సో ఇప్పుడు ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్ కోడ్? FB03. ఎవరు పోస్ట్ చేశారు? వీడు పోస్ట్ చేసిన ఎవరు తెలిసిపోద్ది. కరెన్సీ, రిఫరెన్స్, డాక్యుమెంట్ టైప్, హెడర్ టెక్స్ట్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ పీరియడ్. ఓకేనా? సో కాబట్టి రెంట్, సాలరీ, ఆడిట్ ఫీ, అవుట్ స్టాండింగ్, పేయబుల్ చూడండి, ఎంట్రీ కరెక్ట్గానే ఉందా లేదా? సో ఇలా మనం రేపొద్దున ట్రాన్సాక్షన్ SAPలో పోస్ట్ చేస్తాం అనమాట. సో కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ రాసుకుందాం. ఫస్ట్ మనం రేపొద్దున డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఇవి. సో లైన్ ఐటెంలో నేను కొన్ని ఇంకా ఇవ్వలేదు, బట్ ఇవి కూడా ఇవ్వాల్సి వస్తుంది. అవి ఏంటో చూద్దాం ఒకసారి. సో లైన్ ఐటమ్ లెవెల్లో మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే GL అకౌంట్స్ చెప్పాలి. నెక్స్ట్ పోస్టింగ్ కీస్ అంటే డెబిట్ క్రెడిట్స్ అని అర్థం. పోస్టింగ్ కీ అంటే ఏంటి? డెబిట్, క్రెడిట్, అమౌంట్, టెక్స్ట్. ఇంకేం ఇస్తామండి? బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ఇవన్నీ ఏంటో అన్నది నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ప్రాఫిట్ సెంటర్ అంటే ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇవ్వాల్సిన ఐటమ్స్ ఇవి రానున్న రోజుల్లో. GL అకౌంట్, పోస్టింగ్ కీస్, అకౌంట్ అసైన్మెంట్స్. సో మీకు ఈ బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్ ఇవి టుమారో క్లాస్లో నేను క్లియర్ కట్గా చెప్తాను, థియరిటికల్గా. సో రేపు పొద్దున ఇంటర్వ్యూ అడిగితే మీకు చెప్పాలి. సో రేపు పొద్దున GL లైన్ ఐటమ్స్ మనం ఏమేమి ఇస్తామండి? GL అకౌంట్స్, పోస్టింగ్ కీస్, అమౌంట్, టెక్స్ట్, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, WS సెగ్మెంట్. అందరికీ అర్థమైందా? అర్థం కాలేదా? ఫస్ట్ మనం FB50 ద్వారా చేసాం. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? FBL3 అని. తర్వాత ఏంటిది? FS10N. ఓకే, GL బ్యాలెన్సెస్ చెక్ చేయాలన్నా ఇవి కూడా. సో మనం FBL3Nలోకి వెళ్ళాలనుకోండి. FBL3N ఏంటిది? FBL3N. సో FBL3Nలో మన కంపెనీ కోడ్ ఇచ్చి సో మనం ఏ GL తీసుకోవాలి? రెంట్, సాలరీ ఇవి కూడా తీసుకోవచ్చు. అన్ని GLs ఒకేసారి తీసుకోవాలనుకో ఇక్కడ క్లిక్ చేసి, ఓకే, సో ఇక్కడ రెంట్ ఒకటి, ఇంకోటి ఏంటిదండి? సాలరీ, ఇంకోటి ఏంటిది? ఆడిట్ ఫీ, ఇంకోటి ఏంటిది చెప్పాలి? అవుట్ స్టాండింగ్ పేయబుల్. సో రెంట్ సంబంధించి GL అవుట్ స్టాండింగ్ పేయబుల్ సంబంధించి ఇంత అమౌంట్ చూపిస్తుంది బ్యాలెన్స్. ఇవన్నీ పాతవి కలిపి, ఇప్పుడు కాదు, పాత ఈ రోజుది 30,000. ఇవన్నీ ఏంటి? పాతవి. ఓకే, రెంట్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది, సాలరీ బ్యాలెన్స్ మనకి ఎంత చూపిస్తుంది, ఆడిట్ ఫీ బ్యాలెన్స్ మనకి ఎంత చూపిస్తుంది. ఈ రోజు పోస్ట్ చేసింది ఎప్పుడు? ఇది ఈ రోజు పోస్ట్ చేసింది. అర్థమైందా? సో అలాగే మనకి
FS10N. ఇంకోటి కూడా ఏంటి? FS10N. జిఎల్ బ్యాలెన్స్ చూడాలంటే ఇక్కడ రాసా కదా. జిఎల్ బ్యాలెన్స్ చూడాలంటే ఇక్కడ FS10N. అది ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్. ఓపెన్ ఐటమ్ అండ్ క్లియర్ ఐటమ్. ఇది జిఎల్ బ్యాలెన్సెస్. ఇప్పుడు రెంట్కి సంబంధించి చూడాలనుకున్నాం అనుకో, రెంట్ అని చెప్పి తీసుకో. రెంట్ జిఎల్ తీసుకో. కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్, ఎగ్జిక్యూట్. సో జిఎల్ బ్యాలెన్సెస్ మనకి ఇంత చూపిస్తుంది మొత్తం 2,35,000. ఓకే, దీని మీద డబుల్ క్లిక్ చేసావు అనుకో, సో 2,35,000 బ్రేకప్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా లేదా? సో మనకి ఓన్లీ డెబిట్ బ్యాలెన్స్ మాత్రం చూడాలనుకో, దీని మీద క్లిక్ చేసాం అనుకో ఇది బ్యాలెన్స్ చూపిస్తుంది. క్రెడిట్ బ్యాలెన్స్ చూడాలనుకుని ఇక్కడ ఏమి లేదు. బ్యాలెన్స్ ఇది మనకి మొత్తం క్యుములేటివ్ బ్యాలెన్స్ చూడాలనుకుంటే ఇదంతా కూడా రెంట్ ఇంత అన్నట్టు. అర్థమైందా లేదా? ఒకసారి రేపు పొద్దున్న మీరు ఎలా మాట్లాడాలి ఇంటర్వ్యూలో, జాబ్ కొట్టాలంటే ఎలా మాట్లాడాలో ఒకసారి చూద్దామా లేదా? Generally, in my previous company, we used to post outstanding entries in SAP S/4HANA system. Tapal ఒకసారి అందరూ కూడా tapal చెప్పండి. Generally, in my previous company, I used to post GL transaction and outstanding transactions in SAP S/4HANA system. అంటే ప్రీవియస్ కంపెనీలో నేను ఓకే SAP S/4HANA సిస్టంలో GL ట్రాన్సాక్షన్స్ డైలీ పోస్ట్ చేసేవాడిని. అర్థమైందా? సో at the time of transaction booking, we face any kind of issues, technical issues. ఏం చెప్పాలి? Technical issues. We will raise the ticket in ServiceNow tool. We will raise the ticket in our ServiceNow tool. SLA means service level agreement. If the ticket is urgent, we will raise P1 ticket. Duration 2 hours. This ticket will be resolved by SAP ITP. If the ticket is P2, resolution time is 6 hours. If the ticket is P3, resolution time is 3 days. So at the time of transaction booking, we generally give this inputs. Inputs ఏంటి? Header data. In header data, document date, posting date, reference number, transaction currency, company code, header text, document type. In the line item level, GL accounts, posting keys, amount, text, business area, cost center, profit center. And the interview అడుగుతాడు, tell me some outstanding entries అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి? Outstanding rent account data to payable. ఓకే, ఈ ఎంట్రీస్ చెప్పాలి. SAPలో యూజ్ చేసే టీ కోడ్స్ ఏంటి చెప్పండి? ఫర్ పోస్టింగ్ ద ట్రాన్సాక్షన్ FB50. రేపొద్దున మీరు దీని మీద ఇప్పుడు చెప్పిన దాని మీద రేపొద్దున ఒక అందరిని అడుగుతాను. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో మాట్లాడాలి. అర్థమైందా? దీన్ని ఇంగ్లీష్లో మాట్లాడాలి. రేపు రాగానే ఫస్ట్ క్లాస్ ఇదే అడుగుతాను. కూడా ఇక్కడ ఆన్లైన్లో ఉన్నవాళ్ళు సైలెంట్ ఉంటున్నారు. దీన్ని ఇంగ్లీష్లో మాట్లాడితేనే వస్తుంది. ఈ రోజంతా కూర్చొని దీన్ని రెడీ చేయండి. ఇంగ్లీష్లో ఒక ఫార్మెట్ రెడీ చేయండి. ఓకే, అర్థమవుతుందా లేదా? చెప్పాలి. అందరికీ అర్థమవుతుందా? అలా మాట్లాడితేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. అందరికీ GL పోస్టింగ్ వరకు ఐడియా వచ్చింది. అందరికీ అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి వీడియో, రికార్డ్ వీడియో. రేపొద్దున SAPలో ఎలా పోస్ట్ చేస్తున్నాడు ఆ టీ కోడ్లు చెప్పాలి, ఆ ఇన్పుట్స్ చెప్పాలి, ఆ జర్నల్ ఎంట్రీ ఏంటనే చెప్పాలి ఇంటర్వ్యూలో. అర్థమైందా? సో ఇది ఈరోజు సెషన్. విల్ కంటిన్యూ టుమారో.